జిల్లా చౌదరిగూడలోని మహారాజా గర్ల్స్ హాస్టల్లో విద్యార్థినులు ఆందోళనకు దిగారు. హాస్టల్లో బొద్దింక వచ్చిన ఆహారాన్ని అందిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్లో అందించే ఆహారంలో నాణ్యతా ప్రమాణాలు లేవని, 4 రోజులుగా ఆహారం తీసుకోవడం లేదని వాపోయారు. ప్రశ్నించేందుకు హాస్టల్ నిర్వాహకులు అందుబాటులో లేరని, తమకు సరైన న్యాయం చేసి నాణ్యమైన ఆహారం అందించాలని విద్యార్థినులు డిమాండ్ చేస్తున్నారు. మేము ఫుడ్ మాత్రం అస్సలు బాగోలేదు. అప్పుడు వేరే మేనేజ్మెంట్ వాళ్ళు ఉండేది. అప్పుడు మాకు ఒక్క ప్రాబ్లం కూడా రాలేదు. ప్రాబ్లం వచ్చినా కానీ వెంటనే మంచి సాల్వ్ చేసిండు. ఇప్పుడు మహారాజా అని హాస్టల్ తీసుకున్నారు కొత్త మేనేజ్మెంట్ వాళ్ళు అసలు ఏం పట్టించుకోవట్లేదు. వాళ్ళకి కాల్ చేసి ఫుడ్ ఇది ఇట్లుంది అట్లుంది అని అంటే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మేము మార్చాము, మీరు మేము కూడా అక్కడి నుంచి వచ్చిన స్టేజ్, మేము కూడా ఆ స్టేజ్ నుంచే వచ్చాము కదా అనేసి మాట్లాడుతున్నారు. మేమైతే రైస్ మార్చాము, ఏది మార్చాము, ఇట్లానే ఉంటాం అనేసి మాట్లాడినారు. నిన్న ఆఫ్టర్నూన్ కూడా కాల్ చేసి అట్లనే చాలా రూడ్గా మాట్లాడినారు. వాళ్ళు మార్చాము ఏమన్నా చేసుకోండి అని. అసలు ఫుడ్ అస్సలు బాగాలేదు, దొడ్డు బియ్యం పెడుతున్నారు. మొత్తం టిఫిన్స్ కూడా అస్సలు బాగోలేవు. టిఫిన్స్ అయితే ఇట్లా మొత్తం గలీజ్గా ఉండదు. అసలు పిండి ఎట్లనో అనిపిస్తున్నాయి. టిఫిన్స్ కూడా ఏం తినట్లేదు. మేము అయితే 4-5 డేస్ నుంచి ఏం తినట్లేదు. మేనేజ్మెంట్ చేంజ్ అయిన కాడ నుంచి మేము అసలు ఏం తినట్లేము. హాస్టల్లో ఉన్నట్టు మాకు ఇప్పుడు మంచి అన్ని ఫెసిలిటీస్ ఉండాలి. అసలు ఒక్క ఫెసిలిటీస్ కూడా బాగాలేదు, ఏం బాగలేదు. అన్ని చేంజ్ అయిపోయినాయి. 4-5 డేస్ నుంచి అన్ని చేంజ్ చేసినారు. 5,000 ఫీ మాత్రం కరెక్ట్ కట్టాలని అయితే ఫస్ట్ మేనేజ్మెంట్ బిల్ తీసుకున్నప్పుడే ఫస్టే చెప్పేసినారు 5,000 మాత్రం కట్టాలి అనేసి. మేము ఫుడ్ మాత్రం అస్సలు బాగోలేదు. అప్పుడు వేరే మేనేజ్మెంట్. నా పేరు నందిని. ఇంతకు ముందు ఈ హాస్టల్ మహారాజా అనే హాస్టల్, రెడ్డిసేన అనే హాస్టల్ ఉండేది. ఆ రెడ్డిసేన అనే హాస్టల్ని మహారాజా హాస్టల్ వాళ్ళకి అమ్మేశారు 4 డేస్ బ్యాక్. కొత్త మేనేజ్మెంట్ వచ్చింది 2 వార్డెన్స్తో పాటు. వాళ్ళ బిహేవియర్ చాలా రూడ్గా ఉంది. మాట్లాడే పద్ధతి మంచిగా లేదు. అన్నం కంట్రోల్ బియ్యం పెడుతున్నారు లావుది. టిఫిన్స్ మంచిగా ఉండట్లేదు. ఇదేంటి అని అడిగితే హాస్పిటల్కి వెళ్తే వెళ్ళండి, బిల్ మేము కడతాము, వాట్సాప్లో బిల్ పెట్టండి అని మాట్లాడుతున్నారు. మేము మధ్యాహ్నం 2 గంటల పైన కూర్చొని మాట వినట్లేదు. వాళ్ళు డోర్స్ వేసుకొని రావట్లేదు కాబట్టి మేము కిందికి వచ్చి ఈరోజు ఇక్కడికి వచ్చినాం. 2కి పెడుతున్నారు. ఇంతకు ముందు 1కి ఉండేది రైస్. కరెక్ట్ 1కి లంచ్ పెట్టేవాళ్ళు, 1-1:30 మధ్యలో. ఈరోజు 2కి అడిగితే ఫస్ట్ 2:30కి చికెన్ వస్తుంది. మేము ఎప్పుడు తినాలి మరి? వాళ్ళు వంట చేసి అంత చేసి 4ంటికి తినాలా మేము? ఇలాంటి పరిస్థితి. ఇప్పటి వరకు మేము ఇక్కడ కూర్చొని చేస్తుంటే అప్పుడు బియ్యం మార్చి సన్న బియ్యం పైకి తీసుకెళ్లాలని చూస్తే మేము ఆపి ఇక్కడ పెట్టినాం. నా పేరు నందిని. ఇంతకు ముందు ఈ హాస్టల్ మహారాజా అనే హాస్టల్ సెప్టెంబర్ 2న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జన్మదినం